ఆలయ దినదిన అభివృద్ధికి దాతల సహకారం. ఆలయ ప్రధాన అర్చకులు మురళీ శర్మ. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామ శివారులో వెలిసిన శ్రీ స్వయంభు రాజరాజేశ్వర స్వామి దేవాలయం దినదిన అభివృద్ధికి దాతల సహకారంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మురళీ శర్మ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మైపాల్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రతి సోమవారం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు. భక్తులు తెల్లవారుజామునే వివిధ మార్గాల గుండా ఆలయానికి చేరుకుని నియమనిష్టలతో పూజలో పాల్గొని జలాభిషేకం, పుష్పాభిషేకం, వివిధ రకాల పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం భక్తులను వేద మంత్రోత్సవాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. गातुं यज्ञपतेः देवी स्वस्तिः वज्रमांशेभ्यः ओष्णजनादेशदाः तं लोहस्पतिपतेः तं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः वासुदेवाय नमः ज्येष्ठाय नमः. కొంతమంది దేవస్థానం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో వెలిసింది. ఇది మనకు 400 సంవత్సరాల క్రితం వెలిసిందని తెలిసింది. మరి ఈ యొక్క దేవాలయం మొట్టమొదట అర్చకుడిగా ప్రభాకర్ శర్మ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడుగా నేను విధులు నిర్వహిస్తున్నాం. ఈ యొక్క పార్వతీ రాజరాజేశ్వర దేవాలయం ఎందుకంటే పురాతన నుంచి కూడా ఎందుకంటే మన స్వయంభూగా వెలిసింది కాబట్టి ఇక్కడ ప్రతి సోమవారం కూడా ఇప్పటి వరకు కూడా 100 రోజుల 100 వారాల అన్నదానం కూడా మన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి విశేషంగా పూజలు, అభిషేకాలు, పంచామృత అభిషేక సహితంగా రుద్రేశ్వరాలు కూడా అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రతి సోమవారం విశేషంగా భక్తులు వచ్చేసి మంచి పూజలు అందుకొని మరి అన్నదానం కూడా మన ప్రసాదంగా తీసుకొని మరి అందరూ కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇతను మన పార్వతీ రాజేశ్వరం కోశాధికారి శ్రీ మైపాల్ రెడ్డి అభిషేకాలు మరి పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ 118 వారాల నుంచి దగ్గర 27 నెలలు 2 సంవత్సరాల 4 నెలల నుంచి ప్రతి సోమవారం అన్నదానం అనేది ప్రతి సోమవారం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఒక హిందూ ధర్మాన్ని కాపాడడానికి విధంగా హిందూ సమాజం కోసం హిందూగా మార్చడం కోసం ఈ యొక్క అన్నదానంకు సంబంధించి అన్నదానం చేస్తేనే ఇక్కడ భక్తులు అనేది కనబడుతున్నారు. కాబట్టి అది ఒక అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం రోజు అన్నదానం వేళని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 111 వారాలు కంపల్సరీ అన్నదానం చేద్దామని అనుకున్నాము. అదేవిధంగా 111 కాకుండా కూడా 1011 దాకా కూడా పోయి ఛాయిస్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి వారంకు కూడా భక్తులు ఏదో రకంగా సేవలు అన్నదానంకు సహకరిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అన్నదానం కూడా చాలా దిగ్విజయంగా నడుస్తుంది. ఇట్లు అన్నదాన సేవా సమితి మైపాల్ రెడ్డి నారెడ్డి.